వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నోమెట్రీ పార్ట్ 22. మీలో ఎవరైతే పార్ట్ 22 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 21 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ట్రిగ్నోమెట్రీ టాపిక్ వచ్చేసేటప్పటికి ఇదే లాస్ట్ పార్ట్ అండి. ఈ పార్ట్తో మనకి ట్రిగ్నోమెట్రీ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన అసలు బేసిక్ ఫార్ములాస్, ట్రిక్స్, మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయడం అన్నీ అయిపోయినాయి. ఆ మిగిలిన ఒకే ఒక్క టాపిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే రేడియన్ అండ్ డిగ్రీకి మధ్య రిలేషన్ అండి. ఓకే, రేడియన్ అండ్ డిగ్రీకి మధ్య రిలేషన్. వాటి నుంచి కూడా మనకి ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లమ్స్ ఇస్తారు. బాగా ఇంపార్టెంట్ అని చెప్పను, అలా అని వదిలేయాల్సిన టాపిక్ కూడా కాదు. చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనకి ఇచ్చిన, మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీరు బేసిక్ లెవెల్ నుంచి టిపికల్ లెవెల్ వరకు అన్నీ ప్రిపేర్ అయితేనే మంచిది. ఓకేనా? మన సెట్లో ఏది ఇస్తారో మనకు తెలియదు కాబట్టి. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు యాంగిల్ ఉంది అనుకోండి. యాంగిల్ని మనం ఎలా మెజర్ చేస్తాం? 2 విధాలుగా మెజర్ చేస్తాం. ఒకటి డిగ్రీ అయితే ఇంకొకటి రేడియన్. ఓకే, యాంగిల్ని మనం డిగ్రీలో అయినా మెజర్ చేస్తాం, రేడియన్లో అయినా మెజర్ చేస్తాం. మనకి బాగా అలవాటు ఏంటంటే డిగ్రీ. సో ట్రయాంగిల్స్ అంటే మనం మెన్సురేషన్ జామెట్రీలో అయినా మనం ఏమనుకుంటాం, 180 డిగ్రీ, 30 డిగ్రీ, 90 డిగ్రీ, ఇలా మనం ఎక్కువగా యూజ్ చేసేది డిగ్రీ అనే మనం యూజ్ చేస్తాం. కానీ యాంగిల్ని డిగ్రీలో అయినా మెజర్ చేయొచ్చు, రేడియన్లో అయినా మెజర్ చేయొచ్చు. ఒక్కటే దాన్ని రెండింట్లో మెజర్ చేస్తున్నాం అంటే యాంగిల్ని మనం డిగ్రీలో మెజర్ చేయగలుగుతున్నాం, రేడియన్లో కూడా మెజర్ చేస్తున్నాం. కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉంటుంది కదా, ఇవి రెండు యాంగిల్ని మెజర్ చేస్తున్నాయి కాబట్టి వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. సో రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్. ఓకే, ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏంటి అంటే, బేసిక్ పాయింట్, డిగ్రీ అంటే మనం ఎలా ఇండికేట్ చేస్తామండి? ఇప్పుడు 30 డిగ్రీస్ అన్నాం అనుకోండి యాంగిల్, మనం ఎలా రాసుకుంటాం? 30 డిగ్రీస్ ఇలా రాసుకుంటాం కదా. అదే యాంగిల్ 30 రేడియన్స్ అన్నారనుకోండి, 30C. ఓకే, రేడియన్స్ని మనం ఈ డిగ్రీ ప్లేస్లో ఏదైతే చిన్ని సర్కిల్ని యూజ్ చేస్తామో రేడియన్ని Cతో ఇండికేట్ చేస్తాం. ఓకే, డిగ్రీని 30 డిగ్రీస్ అని ఇలా రాసుకుంటాం, రేడియన్ని 30కి డిగ్రీ ప్లేస్లో మనం ఏదైతే ఈ జీరోని యూజ్ చేస్తున్నామో అక్కడ C అని యూజ్ చేస్తాం. ఫస్ట్ బేసిక్ పాయింట్, డిగ్రీని ఎలా రిప్రజెంట్ చేస్తాం, రేడియన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి అంటే పై రేడియన్స్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అవుతుందండి. పై రేడియన్స్ 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని నుంచి మనం 1 రేడియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. పై రేడియన్స్ 180 డిగ్రీస్ అయితే 1 రేడియన్ ఏమవుతుందండి? 180 డిగ్రీస్ డివైడెడ్ బై పై అవుతుంది. ఓకే, నేను ఈ స్టెప్ నుంచి రాశాను. పై రేడియన్స్ 180 డిగ్రీస్ అయితే 1 రేడియన్ అనేది 180 డిగ్రీస్ బై పై అవుతుంది. ఇదే స్టెప్ నుంచి 180 డిగ్రీస్ పై రేడియన్ అయితే 1 డిగ్రీ ఏమవుతుందండి? పై బై 180 రేడియన్స్. సో దీన్ని రేడియన్స్ని ఇంకా ఎలా రాయొచ్చు మనం? పై బై 180, ఇక్కడ C రాసుకోవచ్చు. ఓకే, మెయిన్ ఫార్ములాస్. 1 రేడియన్ అంటే 180 డిగ్రీస్, 180 బై పై డిగ్రీస్. 1 డిగ్రీ అంటే పై బై 180 డిగ్రీస్. ఇవి రెండు మీరు రివర్స్లో వేసుకోవద్దు. 1 రేడియన్ అంటే పై బై 180 అని, 1 డిగ్రీ అంటే 180 బై పై అని వేసుకోవద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పర్ఫెక్ట్గా నేర్చుకున్న ఫార్ములాస్. ఓకే, పై రేడియన్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అవుతుంది, ఇది స్టాండర్డ్. దీని నుంచి మనం 1 రేడియన్ అంటే ఏంటి, 1 డిగ్రీ అంటే ఏంటి ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే రేడియన్కి డిగ్రీకి మధ్య రిలేషన్ గురించి నా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారో
పై అంటే మనం ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ గురించి మనం చెప్పుకున్న ప్రీవియస్ పార్ట్స్లో పార్ట్ 2 or 3లో పై అంటే మనం అక్కడ 180 degrees అవుతుంది అని చెప్పాను. పార్ట్ 2 or 3 అనుకుంటండి. మనం సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు పై ప్లేస్లో 180 degrees తీసుకోవాలి అని చెప్పాను. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్స్ గురించి నేను మీకు చెప్పేటప్పుడు. ఓకే, ట్రిగ్నోమెట్రీలో డిగ్రీ అండ్ రేడియన్ కాన్సెప్ట్ ఈ రెండింటి మధ్య రిలేషన్ రాకుండా ప్రాబ్లమ్స్ వస్తే పై ప్లేస్లో 180 degrees తీసుకోవాలి. ఎప్పుడైతే మనం డిగ్రీకి రేడియన్కి మధ్య రిలేషన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామో పై అంటే 180 degrees తీసుకోకూడదండి. పై అంటే మనం 22/7 అని ఏదైతే ఉందో ఆ వాల్యూని యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ పై ప్లేస్లో ఏం యూజ్ చేసుకుంటాం, 22/7. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, పై ప్లేస్లో 22/7 మనం ట్రిగ్నోమెట్రీలో డిగ్రీకి రేడియన్కి మధ్య రిలేషన్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసే దాంట్లో మాత్రమే యూజ్ చేస్తాం. పై అంటే 22/7 అని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 30 degrees అని మెజర్ చేస్తాం. కొన్ని ఉంటాయండి. 30 degrees, 45 minutes, 17 seconds ఇలా కూడా మనకిస్తారు డిగ్రీ అండ్ రేడియన్కి మధ్య రిలేషన్ ప్రాబ్లమ్స్లో. ఇలా అంటే ఏంటంటే 30 degrees, 45 minutes, 17 seconds అని. ఓకే, మినిట్స్ని ఒక లైన్తో ఇండికేట్ చేస్తాం, సెకండ్స్ని 2 లైన్స్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే 1 degree అంటే 60 minutesకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 1 minute అంటే 60 secondsకి ఈక్వల్ అవుతుంది. 1 minute 60 secondsకి ఈక్వల్ అవటం మనందరికీ తెలిసిందే. 1 degree అనేది 60 minutesకి ఈక్వల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, డిగ్రీ అండ్ రేడియన్ కాన్సెప్ట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ 4. 1 రేడియన్ అంటే 180 degrees డివైడెడ్ బై పై అని. 1 degree అంటే పై డివైడెడ్ బై 180 అని. 1 degree అనేది 60 secondsకి ఈక్వల్ అవుతుంది. 1 second అనేది 60 minutesకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ 4 ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనల్ని వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ 2π/3 రేడియన్స్. ఓకే, పైన సి అని ఇచ్చారు కాబట్టి ఇది రేడియన్స్లో ఇచ్చారు. రేడియన్స్లో ఇచ్చిన దీనికి మనకి డిగ్రీ మెజర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఒక యాంగిల్ని రేడియన్స్లో మెజర్ చేశారండి, అదే యాంగిల్ని డిగ్రీస్లో మెజర్ చేస్తే ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, మనకి ఫార్ములా తెలుసు కదా, 1 radian ఈక్వల్స్ టు 180 degrees డివైడెడ్ బై పై. సో మనకి 2π/3 రేడియన్స్ అనేవి ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 radianకి 180 degrees బై పై అంటే 2π/3 రేడియన్స్కి ఏమవుతుంది అంటే ఈ 2π/3ని 180 degrees డివైడెడ్ బై పైతో మల్టిప్లై చేయడమే. సో పై క్యాన్సిల్ అయిపోతాయి. 3 6 are 0, 2 6 are 12, 120 degrees. ఓకే, 2π/3 రేడియన్స్ అనే యాంగిల్ డిగ్రీస్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటే 120 degrees అవుతుంది. ఓకేనా అండి, చాలా సింపుల్. మనకి రేడియన్స్లో ఇచ్చి డిగ్రీలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఇచ్చిన వాల్యూకి ఇంటూ 180 degrees డివైడెడ్ బై పై చేయటమే, ఇంటూ 180/π. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ 4π/5 రేడియన్స్. 4π/5 రేడియన్స్కి డిగ్రీ మెజర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1 degree అంటే ఎంత, 180, డిగ్రీ కాదు కదా, మనకి రేడియన్స్ ఇచ్చారు. 1 radian అంటే 180 degrees డివైడెడ్ బై పై. కాబట్టి 4π/5 రేడియన్స్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 180 డివైడెడ్ బై పై. పై క్యాన్సిల్ అయిపోతుందండి. 5 3s are 5 6 are 4 into 36 దట్ ఈక్వల్స్ టు 144 degrees. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 60 degrees. ఇక్కడ డిగ్రీస్లో ఇచ్చారు యాంగిల్ యొక్క వాల్యూ, మనల్ని రేడియన్స్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 degree అంటే ఎన్ని రేడియన్స్, π/180
180 రేడియన్స్. కాబట్టి 60 డిగ్రీస్ని మనల్ని రేడియన్ మెజర్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 60 ఇంటూ π/180, 0 0 క్యాన్సిల్ అయిపోతే 6 3s are దట్ ఈక్వల్స్ టు π/3 రేడియన్స్ ఆర్ π/3 రేడియన్స్ని మనం పవర్ సితో ఇండికేట్ చేస్తాం. మీకు ఆప్షన్స్లో ఇలా రేడియన్స్ అని అయినా ఇస్తారు, లేదా రేడియన్స్ని ఎలా ఇండికేట్ చేస్తామో అలా అయినా ఇస్తారు. ఓకేనా, ఎలా అయినా ఇవ్వచ్చు. డిగ్రీకి మాత్రం డిగ్రీ అనే ఇస్తారు, లేదా పక్కన మీకు 60 డిగ్రీస్ అని రాసిన 60 డిగ్రీస్ అలా. ఓకేనా, వాళ్ళు డిగ్రీ రేడియన్ అని అయినా రాయొచ్చు, లేదా డిగ్రీని పవర్లో 0తో, అది మనకి తెలిసిందే. రేడియన్ అయితే దాని యొక్క పవర్లో స్మాల్ సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫైండ్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 340 డిగ్రీస్. 340 డిగ్రీస్కి రేడియన్ మెజర్ అడిగారు. సో 1 డిగ్రీ అంటే π/180 రేడియన్స్. కాబట్టి 340 డిగ్రీస్ని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ π/180 చేస్తాం. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 9s are 2 1s are 2 7s are. సో 17 π/9 రేడియన్స్. ఓకేనండి, ఇవి సింపుల్, మనకేమి మినిట్స్లో సెకండ్స్లో ఇవ్వలేదు డిగ్రీస్. అలా ఇవ్వనప్పుడు మనం సాల్వ్ చేసాము ఇవి. ఒకవేళ మనకి డిగ్రీస్ని మినిట్స్లో సెకండ్స్లో కూడా ఇచ్చి రేడియన్స్లో కన్వర్ట్ చేయమంటే ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 40 degrees 20 minutes. ఓకే, ప్రీవియస్లో మనకు ఒట్టి డిగ్రీ వరకే ఇచ్చారండి, ఇక్కడ డిగ్రీ అండ్ మినిట్స్ కూడా కలిపి ఇచ్చారు. సో 40 degree 20 minutes ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ ఈ మినిట్స్ని డిగ్రీలో కన్వర్ట్ చేసుకోవాలండి. ఓకేనా, 1 డిగ్రీ అంటే 60 minutes కాబట్టి 1 minute అంటే 1/60 degrees. ఓకే, ఈ ఫార్ములా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మనకేమి ఇచ్చారు, 40 degrees 20 minutes ఇచ్చారు. ఈ మినిట్స్ని మనం డిగ్రీలో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 1/60. ఓకే, దట్ ఈక్వల్స్ టు 40 degrees ఇంటూ 20 ఇంటూ 1/60. 0 0 క్యాన్సిల్, 2 3s are. దట్ ఈక్వల్స్ టు 40 degrees ఇంటూ 1/3 degrees. దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 40 + 1/3గా రాసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 3 1/3 అని ఇచ్చారనుకోండి, 3 3s are 9, 1 10/3. దీన్ని మీరు 3 + 1/3గా రాసుకున్నా కూడా సేమ్, LCM 3 3s are 9 + 1 దట్ ఈక్వల్స్ టు 10/3. ఓకేనా, ఇది మీకు తెలిసిందే కదా, బేసిక్ స్టెప్ మనకి చిన్నప్పటి నుంచి తెలిసిందే. 2 7/9 అన్నా 2 + 7/9 అన్నా ఒకటే. ఓకే, కాబట్టి 40 degree ఇంటూ 1/3 degreeని మనం 40 + 1/3గా రాసుకోవచ్చు కదా. సో దీన్ని సింప్లిఫై చేస్తే 121/3 degrees వస్తుంది. సో మనకి మొత్తం డిగ్రీస్లోకి వచ్చింది. 121/3 degreesని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. సో 1 degree అంటే π/180 రేడియన్స్ కాబట్టి ఈ 121/3 degreesని ఇంటూ π/180 చేద్దాం. 121/3 ఇంటూ π/180 దట్ ఈక్వల్స్ టు 121 π/540 రేడియన్స్. ఓకేనండి, చాలా సింపుల్ అండి. మీరు డిగ్రీస్కి పక్కన మినిట్స్ సెకండ్స్ వచ్చినప్పుడు అమ్మో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనుకోవద్దు. మీరు సాల్వ్ చేయడానికి కొంచెం ఎక్కువ స్టెప్స్ పడతాయేమో, కానీ కాన్సెప్ట్ ఒకటే కదా. డిగ్రీ అండ్ మినిట్స్ ఇచ్చారు. సో మినిట్స్ని మనం డిగ్రీకి యాడ్ చేయలేము కాబట్టి ఫస్ట్ మినిట్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. మినిట్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలి అంటే మినిట్ని ఇంటూ 1/60 చేసుకుంటే డిగ్రీస్లో కన్వర్ట్ అయిపోతుంది. సో డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి అంటే డిగ్రీ వాల్యూని ఇంటూ π/180 degrees చేస్తే రేడియన్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు డిగ్రీ మినిట్స్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, అదే డిగ్రీ మినిట్స్ సెకండ్స్ ఉన్నది ఇచ్చి మనల్ని రేడియన్లోకి మెజర్ చేయమంటే ఎలా చేయాలో చూద్దాం. ఫైండ్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 5 degree 37 minutes 30 seconds. సో ప్రీవియస్ ప్రాబ్లంలో డిగ్రీ మినిట్స్ వరకే చూసాం, ఇక్కడ ఎక్స్ట్రా సెకండ్స్ కూడా యాడ్ అయింది. ఏం చేయాలండి, ఏం లేదు, ఫస్ట్ స్టెప్ మినిట్స్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకొని రెండింటిని యాడ్ చేయాలి. తర్వాత సెకండ్స్ని సెకండ్ స్టెప్లో సెకండ్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకొని రెండింటిని యాడ్ చేస్తాం. ఫైనల్గా డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్
మనకేమిచ్చారు 5 డిగ్రీ 37 మినిట్స్ 30 సెకండ్స్. సో 1 మినిట్ అంటే 60 సెకండ్స్ అయినప్పుడు 1 సెకండ్ యొక్క వాల్యూ ఏమవుతుందండి 1/60 మినిట్స్ అవుతుంది. కాబట్టి ఈ సెకండ్స్ని మనము ఇంటూ 1/60 చేద్దాం. 5 డిగ్రీ ఇంటూ 37 మినిట్స్ ఇంటూ 30 ఇంటూ 1/60 దట్ ఈక్వల్స్ టు 32 సార్. సో ఇది కూడా మనకి సెకండ్స్లోకి కన్వర్ట్ అయింది. అంటే 5 డిగ్రీ 37 మినిట్స్ 1/2 మినిట్స్. సో సేమ్ ప్రీవియస్లో ఎలా అయితే మనం డిగ్రీస్ చేసామో ఇక్కడ కూడా అంతే కదా. 37 ఇంటూ 1/2 అన్నా ఇంటూ కాదు 37 1/2 అన్నా 37 ప్లస్ 1/2 అన్నా ఒకటే కదా. కాబట్టి మనం దీన్ని 5 డిగ్రీస్ ఇంటూ 37 ప్లస్ 1/2 చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే 5 డిగ్రీస్ ఇంటూ 75/2 మినిట్స్. డిగ్రీస్ అండ్ మినిట్స్లోకి వచ్చింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఈ మినిట్స్ని డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయాలి. మినిట్స్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలి అంటే 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. దాని నుంచి 1 సెకండ్ ఈక్వల్స్ టు 1/60 డిగ్రీస్. కాబట్టి మినిట్స్ని మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలన్నా కూడా ఇంటూ 1/60 చేయటమే. సో చేయండి. 5 డిగ్రీస్ ఇంటూ 75/2 ఇంటూ 1/60 దట్ ఈక్వల్స్ టు 15 4 జార్ 15 5 జార్ దట్ ఈక్వల్స్ టు 5 డిగ్రీ ఇంటూ 5/8 డిగ్రీస్. దీన్ని మనం ఏం చేయొచ్చు 5 ప్లస్ 5/8 డిగ్రీస్గా రాసుకోవచ్చు. సింప్లిఫై చేస్తే మనకి 45/8 డిగ్రీస్ వస్తుంది. సో ఫైనల్గా మనకి డిగ్రీస్ వచ్చింది. డిగ్రీస్ నుంచి రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ π/180 చేయాలి. ఎందుకంటే 1 డిగ్రీ ఈక్వల్స్ టు π/180 రేడియన్ కాబట్టి దట్ ఈక్వల్స్ టు 45/8 ఇంటూ π/180. సో 180 అనేది 45లో 4 టైమ్స్ పోతుంది. 4 సార్ దట్ ఈక్వల్స్ టు π/8 4 జార్ 32 రేడియన్స్. ఓకేనండి. స్టెప్స్ కొంచెం మీకు లెంతీగా అనిపించవచ్చు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే జస్ట్ 4 ఫార్ములాస్ అండి మనం నేర్చుకుంది కన్వర్ట్ చేయడానికి. ఓకేనా. 1 రేడియన్ అంటే 180 డిగ్రీస్ బై పై అని, 1 డిగ్రీ అంటే π/180 రేడియన్స్ అని, 1 డిగ్రీ 1 మినిట్కి ఈక్వల్ అవుతుందని, 1 మినిట్ 60 సెకండ్స్కి ఈక్వల్ అవుతుందని ఈ రిలేషన్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు డిగ్రీ మినిట్స్ సెకండ్స్ ఇచ్చినప్పుడు కూడా రేడియన్స్లోకి మెజర్ చేయటం నేర్చుకున్నాం కదా. అదే రేడియన్ యొక్క వాల్యూ మనము మినిట్స్ సెకండ్స్ వరకు కూడా సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం, రేడియన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఓన్లీ డిగ్రీ వరకే కన్వర్ట్ చేసాం ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లంలో. డిగ్రీతో పాటు మినిట్స్ సెకండ్స్ కూడా వచ్చేలా ఉంటే ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ π/8 రేడియన్స్. సో π/8 రేడియన్స్ని డిగ్రీ మెజర్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 రేడియన్ అంటే 180/π డిగ్రీస్ కాబట్టి ఈ రేడియన్స్ని అంటే π/8 రేడియన్స్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 180/π చేస్తాం. పై క్యాన్సిల్ అయిపోతుంది. 4 2 జార్ 4 4 జార్ 4 5 జార్ దట్ ఈక్వల్స్ టు 45/2 డిగ్రీస్. ఇలా మనకు వచ్చినప్పుడు మనము ఏం చెయ్యాలి అంటే 45/2 వచ్చింది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 2 2 జార్ 2 2 జార్ 1 22 1/2 డిగ్రీస్గా రాసుకోవచ్చు. అంటే 22 డిగ్రీస్ 1/2 డిగ్రీస్. ఈ 1/2 ఏదైతే ఉందో ఆ డిగ్రీస్ని మనం మినిట్స్లోకి మార్చుకోవాలి. సో 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 మినిట్స్ అంటే 1 మినిట్ ఈక్వల్స్ టు 1/60 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇంటూ సెకండ్స్లోకి మనం మార్చే పని లేదు కదా, ఇది డిగ్రీలోనే ఉంది కదా. 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 మినిట్స్ కాబట్టి దీన్ని ఇంటూ 60 చేద్దాం. ఓకే. 22 డిగ్రీస్ ఇంటూ 1/2 ఇంటూ 60 2 3 జార్ 0 దట్ ఈక్వల్స్ టు 22 డిగ్రీస్ 30 మినిట్స్. ఓకే, క్లియర్ అయింది కదా. ఓకేనా అండి. మనకి
రేడియన్ మెజర్ ఇచ్చి డిగ్రీలోకి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మినిట్స్ సెకండ్స్ వరకు కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన విధానం ఇది. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ మినిట్స్ వరకు ఫైండ్ అవుట్ చేసాం కదా, సెకండ్స్ వరకు కూడా వచ్చేలా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ 1/4 రేడియన్స్. 1/4 రేడియన్స్ యొక్క డిగ్రీ మెజర్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. సో 1 రేడియన్ ఈక్వల్స్ టు 180/π డిగ్రీస్ కాబట్టి 1/4 రేడియన్స్ని డిగ్రీస్లోకి మార్చాలి అంటే 180/π డిగ్రీస్, దట్ ఈక్వల్స్ టు 4 4s are 5s are, సో 45/π డిగ్రీస్. సో పై ప్లేస్లో డిగ్రీకి రేడియన్కి మధ్య రిలేషన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తున్నాము అంటే పై ప్లేస్లో మనము 22/7 సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు మీకు ఆప్షన్స్లో 45/π డిగ్రీస్ అని ఇచ్చారనుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఒక్క స్టెప్లో అయిపోతుంది, ఆప్షన్ని టిక్ పెట్టేసేయండి. అలా కాకుండా చాలా సింప్లిఫై చేసిన ఆన్సర్ అంటే మినిట్స్ సెకండ్స్ వరకు కూడా ఇస్తే మీరు మినిట్స్ సెకండ్స్ వరకు కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 45/22/7 అంటే 7 మల్టిప్లై చేస్తుంది. సో 45 7s are 315 /22 డిగ్రీస్. సో ఇంతవరకు వచ్చాక మనం ఏం చేయాలి అంటే ఈ 315ని 22తో డివైడ్ చేయండి. ఓకే, 315ని 22తో డివైడ్ చేయండి. 22 1s are 22, 9 5, 22 4s are 88, 7 రిమైండర్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చండి? 14 7/22 డిగ్రీస్ అంటే 14 7/22 డిగ్రీస్లో ఈ 7/22 డిగ్రీస్ని మనం మినిట్స్లోకి మార్చుకుందాం. 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 సెకండ్స్ కాబట్టి ఇంటూ 60 చేద్దాం. దట్ ఈక్వల్స్ టు 14 డిగ్రీ ఇంటూ 7/22 ఇంటూ 60, దట్ ఈక్వల్స్ టు 2 3s are 0, 2 1s are 1, దట్ ఈక్వల్స్ టు 14 డిగ్రీ ఇంటూ 210/11 మినిట్స్. ఓకే, 14 డిగ్రీ 210/11 మినిట్స్ వచ్చింది. ఈ మినిట్స్ని కూడా మనం సెకండ్స్లోకి మారుద్దాం. మినిట్స్ 210/11 వచ్చింది కదా, సో ఈ 210ని మీరు 11తో డివైడెడ్ బై చేస్తే 11 1s are 11, 0 1 0, 11 9s are 99, దట్ ఈక్వల్స్ టు 1 రిమైండర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చండి? 14 డిగ్రీస్ ఇంటూ 19 సెకండ్స్ ఇంటూ 1/11 సెకండ్స్. సెకండ్స్ కాదండి, సారీ, మినిట్స్. ఈ 1/11 మినిట్స్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేద్దాం. సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ అండి? 60 సెకండ్స్ కాబట్టి ఇంటూ 60 చేద్దాం. 14 డిగ్రీస్ ఇంటూ 19 మినిట్స్ ఇంటూ 1/11 ఇంటూ 60, దట్ ఈక్వల్స్ టు 60/11 అంటే 11 5s are 55, తర్వాత మళ్ళీ 5 మిగులుతుంది. సో లాస్ట్లో మనం అప్రాక్సిమేట్గా చేసేసేయచ్చు. 14 డిగ్రీస్ ఇంటూ 19 మినిట్స్ 11 5s are కాబట్టి 5 సెకండ్స్. సో ఇది అప్రాక్సిమేట్లీ. రేడియన్స్ అండ్ డిగ్రీ మెజర్స్లో లాస్ట్లో మనం అప్రాక్సిమేట్ వాల్యూ పెట్టేసుకోవచ్చండి, అదేం ప్రాబ్లం ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొకటి డైరెక్ట్గా అడుగుతారండి. 1 రేడియన్ ఎన్ని డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అని డైరెక్ట్గా అడుగుతారు. నేను ఫస్ట్ ఫార్ములాస్ దగ్గర రాయటం మర్చిపోయాను, మీరు ఫార్ములాస్ దగ్గర రాసుకోండి. 1 రేడియన్ ఈక్వల్స్ టు 57 డిగ్రీస్ 22 మినిట్స్ 16 సెకండ్స్ అవుతుంది. స్టాండర్డ్గా గుర్తుపెట్టేసుకోండి. మనల్ని డైరెక్ట్గా 1 రేడియన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ఇది మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే 1 రేడియన్ ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందండి? 1 రేడియన్ ఈక్వల్స్ టు మనకి 180 డిగ్రీస్ డివైడెడ్ బై పై అవుతుంది. సో డిగ్రీస్లోకి వచ్చింది కదా, ఈ పై ప్లేస్లో మీరు 22/7 సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేయండి. మీకు సింప్లిఫై చేస్తే 57 డిగ్రీస్ 22 మినిట్స్ 16 సెకండ్స్. ఈ లాస్ట్ది మీరు అప్రాక్సిమేట్గా వేసేయచ్చు. మీరు 16 పాయింట్ సంథింగ్ వస్తుంది, 16 సెకండ్స్ అని వేసుకోవచ్చు. ఓకే, క్లియర్ అయింది కదా. చాలా ఈజీగానే ఉంటుంది, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇదైతే డైరెక్ట్గా కూడా ఎస్ఎస్సి సిజిఎల్లోనే అడిగారు, డైరెక్ట్గా కూడా అడిగారు చాలాసార్లు. కాబట్టి ఇది గుర్తుపెట్టేసుకోండి. మీకు
ఇన్ కేస్ మీ సెట్లోనే 1 రేడియన్ వాల్యూ అడిగారు అనుకోండి, డైరెక్ట్గా పెట్టేసేయచ్చు కదా 57 degrees 22 seconds 16 minutes అని మీరు ఇది ఒక ఫార్ములాలా గుర్తుపెట్టుకుంటే ఇన్ కేస్ మీ సెట్లో అడిగితే మీరు ఒక 2 secondsలో మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోకపోతే ప్రొసీజర్ ఫాలో అయినా చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవటం మంచిది. ఓకేనా అండి? సో డిగ్రీస్ నుంచి రేడియన్స్కి కన్వర్ట్ చేయమన్నా, రేడియన్స్ నుంచి డిగ్రీకి కన్వర్ట్ చేయమన్నా ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, రేడియన్ నుంచి డిగ్రీకి కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూని ఇంటూ 180 degrees బై పై చేయాలి. అదే డిగ్రీ నుంచి రేడియన్స్కి కన్వర్ట్ చేయాలంటే ఇచ్చిన వాల్యూని ఇంటూ పై బై 180 degrees చేయండి. అలానే మినిట్స్లో ఉన్నదాన్ని మీరు డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 1/60 చేయాలి. అలానే సెకండ్స్లో ఉన్నదాన్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అన్నా కూడా సేమ్ అలానే చేస్తారు. అదే మినిట్స్లో ఉన్నదాన్ని కాదు, డిగ్రీలో ఉన్నదాన్ని మీరు మినిట్స్లోకి మార్చాలి అంటే ఇంటూ 60 చేయాలి. అలానే మినిట్స్లో ఉన్నదాన్ని సెకండ్స్లోకి మార్చాలన్నా కూడా ఇంటూ 60 చేయాలి. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పై బై 180నా 180 బై పైయా, ఇక్కడ మనం ఇంటూ 1/60 చేయాలా ఇంటూ 60 చేయాలా, వాటి మీద క్లియర్గా నేర్చుకోండి. బేసిక్ 4 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా నేర్చుకోండి. ఏం కన్ఫ్యూజ్ అవ్వరు, సింప్లిఫై చేసి సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా అండి? ఓకే, ట్రిగ్నోమెట్రీ టాపిక్ అయితే మనకి ఈ పార్ట్తో కంప్లీట్ అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీలో ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్ ట్రిగ్నోమెట్రీ అనేది. ఓకే, ఇది కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ చెప్తాను. హైట్స్ అండ్ డిస్టెన్స్ అయిపోయాక నెంబర్ సిస్టమ్స్ చెప్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ టాపిక్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు, అందుకని ముందే చెప్తున్నాను. ట్రిగ్నోమెట్రీ తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్ చెప్తాను, హైట్స్ అండ్ డిస్టెన్స్ తర్వాత నెంబర్ సిస్టమ్ టాపిక్ చెప్తాను. ఓకేనా అండి? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.